మునగాకు ఓట్స్ పెసరపప్పుతోటండి మంచి దోశ అనమాట. పెసరపప్పు పెద్ద కప్పుడు నానబెట్టుకున్నాను. ఓట్స్ ఏమో రెండు నిమిషాలు నానబెడితే చాలండి, అంతకన్నా అవసరం లేదు. పెసరపప్పు మాత్రం ఒక గంట నానబెట్టాను అనమాట. ఓట్స్ వెంటనే మెత్తగా అయిపోతాయి కదా, మన ఇది నీళ్లు కడుక్కుని అంతా చేసుకునేటప్పటికి నానిపోతాయి అనమాట. మునగాకు ఇంత తీసుకున్నానండి, 2 గుప్పెట్లు తీసుకున్నాను అనమాట. మా టెర్రస్ గార్డెన్లో వచ్చిందేను. కారం మాత్రం అల్లం పచ్చిమిరపకాయలు మన రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను వాళ్ళ నుంచి వేసాను. కారం లేని పచ్చిమిరపకాయలే అనమాట. జీలకర్ర బాగా వేసుకోండి, డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ ఇవన్నీ వేసేసి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది, హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకి పెట్టచ్చు. అందులో అసలు మీరు మునగాకు కలిపినట్టు ఎవరికి చెప్పక్కర్లేదు. పెసలు ఉంటాయి కదా తొక్కుతో ఉన్నవి, ఆ పెసరట్టు అంటే అందరూ నమ్ముతారనమాట. అట్లా ఉంది. టేస్ట్ అయితే ఎంత బాగుందోనండి. చాలా పలుచగా వేసుకోండి, కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చిందనమాట. పలుచగా వేసుకుంటాను, లావుగా వేసుకున్నా బాగుంటుంది, కానీ పలుచగా చాలా బాగుందనమాట. నాకైతే అలా నచ్చింది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. 2 విధాలా బాగానే ఉంటుంది, కానీ మంచి హెల్తీ ఫుడ్ అండి. ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. పిల్లలకైతే మంచిగా పెట్టచ్చు. అసలు మునగాకు ఎందులోనో అందులో కొంచెం పొడి వేసేసుకుని తింటే మంచిది కదా. ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చేశానండి, చాలా బాగుంది కొబ్బరి చట్నీ. అల్లం చట్నీ కూడా బాగానే ఉంటుంది. కొబ్బరి చట్నీ ఏంటంటే కొబ్బరిను కొంచెం గులశనగపప్పు, అల్లం పచ్చిమిరపకాయలు, కొంచెం నూపప్పు కూడా వేసి కలిపానండి. నూపప్పు కూడా బాగుంటుందని ఆ చట్నీ చేశానమాట. ఇవి ఏంటంటే ఈ పెసరపప్పు ఎందుకు తీసుకున్నాను అంటే, పెసలు తీసుకోకుండా మరి గ్రీనిష్ ఎక్కువైపోతుంది కదా అని నేను పెసరపప్పు తీసుకున్నాను అనమాట. లేకపోతే పెసలు తీసుకున్నా బాగానే ఉంటుంది. మునగా కావాల్సినంత వేసుకోవాలి కదా, మరీ ఆకుపచ్చగా అయిపోతుందేమో అని పెసరపప్పు తీసుకున్నాను. మీరు పెసలు తీసుకోవాలని తీసుకోవచ్చు, కాకపోతే అవి ముందరే నానపెట్టాలి. ఇది ఏంటంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవాలనుకోండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పెసరపప్పు 1 గంటలో నానిపోతుంది కదా, అందుకని మనం అప్పటికప్పుడు ఏదైనా పిల్లలకి హెల్తీగా పెట్టాలి అంటే లేవంగానే నానపెట్టేసుకున్నాం అనుకోండి. మునగాకు కొంచెం గుప్పిడి అందరూ ఒక కొమ్మ పెట్టుకోండి. ఒక కొమ్మ పెట్టుకుంటే అదే వేడి వస్తుంది, చక్కగా వచ్చేస్తుంది. టెర్రస్ గార్డెన్లో పెట్టుకోవచ్చు, ఒక కుండీలో వేసుకోండి. మునగాకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే చక్కగా వస్తుందండి. నేనైతే అదే పని చేశాను అనమాట. ఎంత మునగాకో అందులో కొంచెం వేసుకుంటూ ఉంటే ఎక్కువ హాస్పిటల్ జోలికి వెళ్ళక్కర్లేదు, విటమిన్ డెఫిషియన్సీ రాదు. మునగాకు ఫారిన్ కంట్రీస్లో పొడి ఎంత బాగా ఎంత కాస్ట్లీగా అమ్ముతున్నారనండి. మనకైతే చాలా ఈజీగా దొరుకుతుంది, చీప్గా దొరుకుతుంది. అయితే ఇంట్లో వేసుకుంటే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు అనమాట. చూడండి టెర్రస్ గార్డెన్లో ఎన్ని మల్లెపూలు, శంఖం పూలు వస్తున్నాయోనో. ఇవేమో సూది మల్లెపూలు, జడ మల్లెపూలు అనమాట. చాలా చాలా బాగా వస్తున్నాయి. అందరూ మొక్కలు పెంచుకోండి.